అప్కమింగ్ యూనియన్ బడ్జెట్ ఏమో ఒక ఇంటరిమ్ బడ్జెట్ ఉంటుంది ఓట్ ఆన్ అకౌంట్ పర్పస్ కోసం. సో ఏవైనా మేజర్ అనౌన్స్మెంట్స్ లేకపోతే పాలసీ చేంజెస్ అన్లైక్లీ ఈసారి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కేపెక్స్లో ఎంత ఎక్స్పాన్షన్ అయింది, ఏ ఎక్స్టెంట్ వరకు ఫిస్కల్ కన్సాలిడేషన్ అయిందో ఆ ఫ్యాక్టర్స్ చాలా క్లోజ్లీ మార్కెట్ స్క్రూటినైజ్ చేస్తాయి. ఎందుకంటే దాని డైరెక్ట్ ఇంప్లికేషన్ గ్రోత్ ఇంకా జీసెక్ ఈల్డ్స్ మీద పడుతుంది. సో లెట్స్ సీ అనలిస్ట్, బ్రోకరేజెస్, రేటింగ్ ఏజెన్సీస్ ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి యూనియన్ బడ్జెట్ నుంచి. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అనుసారంగా FY 2025లో యూనియన్ బడ్జెట్ ది టార్గెట్ ఫిస్కల్ డెఫిసిట్ ఏమో 5.3% ఆఫ్ జీడీపీ ఉంటుంది. ఈ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ తోటి బడ్జెట్ కేపెక్స్ 10.2 ట్రిలియన్ రూపీస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు FY 25 కోసం, విచ్ మీన్స్ దట్ స్లో డౌన్ అవుతుంది గ్రోత్లోని. ఎందుకంటే కోవిడ్ తర్వాత ప్రతి ఏడాది మేము 20% గ్రోత్ చూసాం. కానీ ఈ బడ్జెట్ కేపెక్స్ 10.2 ట్రిలియన్ రూపీస్ అండ్ వాళ్ళు అనుకున్న ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఉంటే షార్ప్ స్లో డౌన్ అవ్వచ్చు గ్రోత్లో టు 10%. ICRA also projects GDP to grow by 6.2% FY 25లో. సో 6.2% GDP గ్రోత్ వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు. FY 25 టార్గెట్ గవర్నమెంట్ క్యాపిటల్ స్పెండింగ్ కోసం ఏది కీ ఇంజిన్ ఫర్ గ్రోత్ ఉంటుందో అది కూడా చాలా ఇంపార్టెంట్ మానిటరబుల్ ఉంటుంది బడ్జెట్లోని. సో ICRA ఏమో అడిక్వేట్ అలొకేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది టువర్డ్స్ సెక్టర్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, హైవేస్, రైల్వేస్ ఎట్సెట్రా. వాటికి ఎక్కువ బడ్జెట్ అలొకేషన్ ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 2025లో. డిఫెన్స్ క్యాపిటల్ అవుట్లే ఎస్పెషల్లీ R&D అండ్ అక్విజిషన్స్ కోసం కూడా ఫర్దర్ ఎంత డబ్బు వాళ్ళు అలొకేట్ చేస్తారో అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది టు వాచ్ అవుట్ ఫర్, బికాస్ గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ ఫోకస్ ఉంది ఆన్ ఎన్కరేజింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో దానివల్ల ఇన్ఫ్రా అండ్ డిఫెన్స్ మీద ఫోకస్ ఉంటుందని ICRA అనలిస్ట్ అనుకుంటున్నారు. నోమురా అనడం ఏంటంటే ప్రీ ఎలక్షన్ బడ్జెట్ ఇది. సో దే ఎక్స్పెక్ట్ గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని నడుస్తుందని. సో లోవర్ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 5.3% ఆఫ్ జీడీపీ ఉంటుందని. నోమురా అనుసారంగా గవర్నమెంట్ ఈజ్ ఆన్ ట్రాక్. వాళ్ళ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఏది 5.9% ఆఫ్ జీడీపీ ఉండేది FY 24లో. సో గవర్నమెంట్ ఈజ్ ఆన్ ట్రాక్ టు మీట్ దాట్ టార్గెట్ అని నోమురా అనలిస్ట్ అనడం. స్టెల్లర్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్, హైయర్ డివిడెండ్స్, ఎక్స్పెండిచర్ కన్సాలిడేషన్ వీటి వల్ల వాళ్ళ టార్గెట్ ఈసారి అచీవ్ అవుతుందని నోమురా అనలిస్ట్ హైలైట్ చేశారు. అప్కమింగ్ ఎలక్షన్స్లోని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్హాన్స్డ్ ఫోకస్ ఆన్ గరీబ్, యువ, అన్నదాత అండ్ నారీ, ఈ 4 పిల్లర్స్ మీద ఏది బీజేపీది జ్ఞాన్ స్ట్రాటజీ ఉందో. సో ఇన్ లైన్ విత్ దాట్ నోమురా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వేరు అనౌన్స్మెంట్స్ అవుతాయని. కానీ గవర్నమెంట్ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఏమో వాళ్ళు 5.3% ఆఫ్ జీడీపీఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్ FY 25. అండ్ దాంతో లైక్ ఐ సెడ్ కేపెక్స్ గ్రోత్ స్లో డౌన్ అవుతుంది అప్రాక్సిమేట్లీ 16.5% ఇయర్ ఆన్ ఇయర్ FY 25లో. దెన్ వీ హ్యావ్ మోతీలాల్ ఓస్వాల్. అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ తో వల్ల కొంచెం పాపులర్ స్కీమ్స్ అనౌన్స్ అవుతాయని మోతీలాల్ ఓస్వాల్ అనలిస్ట్ అనుకుంటున్నారు. ఇవి ఇంటరిమ్ బడ్జెట్ 2024లో 2024-2025లో ఇంక్లూడ్ అవుతాయని. సో దే విల్ బీ వాచింగ్ అవుట్ ఫర్ పాలసీస్ 3 కీ ఏరియాస్లో. నంబర్ 1 అగ్రికల్చర్ సెక్టర్. ఆఫ్ కోర్స్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్లో మేము కొంచెం వీక్నెస్ చూసాం అగ్రికల్చర్ సెక్టర్లో. ఫైనలీ మోతీలాల్ ఓస్వాల్ అనలిస్ట్ అనడం ఏంటంటే ఈ అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ వల్ల పాపులర్ స్కీమ్స్ అనౌన్స్ అవ్వచ్చు ఇంటరిమ్ బడ్జెట్ 2025లోనే. సో దే విల్ బీ వాచింగ్ అవుట్ ఫర్ 3 ఏరియాస్. నంబర్ 1 అగ్రికల్చర్, ఎందుకంటే ఈ సెక్టర్ బాగా వీక్గా ఉండేది పాస్ట్ ఫ్యూ క్వార్టర్స్లో. సో ఏవైనా పాపులర్ మెజర్స్ ఏవి ఫార్మ్ ఎకానమీ మీద ఫోకస్డ్ ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. ఇట్ మే ఇంక్లూడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ PM కిసాన్ స్కీమ్, లేకపోతే ఇంక్రీస్డ్ బెనిఫిట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్సూరెన్స్, లేకపోతే మగన్ రేగా అలోగేషన్, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. నంబర్ 2 కట్ ఇన్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్. సిన్స్ సెప్టెంబర్ 2019 ఎప్పుడు లాస్ట్ వాళ్ళు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్లో కట్ చేశారో దెర్ హ్యాస్ బీన్ అ కంటిన్యూస్ డిమాండ్ దట్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్లో కూడా కొంచెం డిడక్షన్ అవ్వాలని. సో న్యూ ట్యాక్స్ రిజీమ్ ఆల్సో ఎక్కువ అట్రాక్టివ్గా వాళ్ళు చేసి అనౌన్స్ చేయొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది. అండ్ ఫైనలీ సమ్ ఇన్సెంటివ్స్ టు బూస్ట్ రెసిడెన్షియల్ లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీ మార్కెట్ని ఇంకా ఫర్దర్ బూస్ట్ చేయడానికి, దానికి ఇంకా గ్రోత్ ప్రొపెల్ చేయడానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమైనా అనౌన్స్మెంట్స్ అవ్వచ్చని. కానీ ఓవరాల్ అకార్డింగ్ టు మోతీలాల్ ఓస్వాల్ ఇండియాది ఎకనామిక్ గ్రోత్ FY 24లో యాంటిసిపేషన్ కన్నా ఎక్స్పెక్టేషన్ కన్నా మచ్ బెటర్గా ఉండేది. అండ్ అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ మే వారెంట్ కొన్ని అనౌన్స్మెంట్స్ ఫర్ ఫార్మ్ ఎకానమీ అండ్ లోవర్ ఇన్కమ్ క్లాసెస్, అవి ఫోకస్ ఏరియాస్ ఉంటాయని మోతీలాల్ ఓస్వాల్ అనలిస్ట్ అంటాం.